అన్నట్లు చెయ్యగదయ్య ఈశ్వర అంటుంది. నది ఎక్కడో పుడుతుంది, సముద్రాన్ని చేరుకోవడానికి వెడుతుంది, మధ్యలో పర్వతాలు ఎక్కుతుంది, ముళ్ళ పొదలు వీపు చీరుతాయి, గోతులలో పడుతుంది, రాళ్ళని గుద్దుకుంటుంది, అయినా ఎక్కడా ఆగకుండా సముద్రాన్ని చేరినట్టు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి భగవంతుణ్ణి చేరుకోగలిగినటువంటి శక్తిని శివస్వరూపంగా, అజ్ఞానమును తొలగించి జ్ఞానము నిలబడిపోయి చివరికి తానెవరో తాను తెలుసుకునేటట్టుగా శివస్వరూపంగా చేసేవాడు గురువు. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ. తన ఆత్మని తాను అనుభవంలోకి తెచ్చుకున్నవాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, నోటితో చెప్పడం కాదు, అనుష్ఠానము చేత తన యొక్క భక్తితో చేసిన కర్మ వశం చేత భగవంతుని అనుగ్రహముతో జ్ఞానమును పొంది ఆత్మను అనుభవంలోకి తెచ్చుకున్నవాడు. కాబట్టి ఆయనే పరమాత్మస్వరూపమై నిలబడుతున్నాడు. పరమాత్మని ఈ కంటితో చూడలేం, కానీ కరచరణాదులతో ఈ భూమి మీద నడయాడితే పరమాత్మ అదే గురువు. అంత గొప్పవాడు గురువు. ఆ గురువులందరూ దీపాలే, వాళ్ళు ఎప్పుడూ వెలుగుతున్న వాళ్ళే. వాళ్ళ శరీరాలు వెళ్ళిపోవచ్చుగాక, కానీ వాళ్ళు మాత్రం జ్ఞాన జ్యోతులై వెలుగుతున్నారు. శృంగేరీ పీఠాన్ని అధివసించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు కానీ, ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు కానీ, అట్లాగే కంచిలో శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు కానీ, వీళ్ళందరూ కూడా మనకి మంగళ దీపాలు. కార్తీక మాసంలో కొండెక్కనటువంటి దీపాలు. ఈ దీపాన్ని వెలిగించినప్పుడు మనకి అటువంటి దీపాలు జ్ఞాపకానికి వస్తాయి. దీపం అంటే అగ్ని. ఇవాళ సుబ్రహ్మణ్యారాధన, నాగారాధన జరగడం, అటువంటి రోజున గురువుని స్మరించడం, గురువు కన్నా గొప్ప దీపం లోకంలో లేదని కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలను స్మరించడం మనందరి యొక్క అభ్యున్నతి హేతువు.